నేడు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ ఉదయం 9:30కు రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా భేటీ, కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీతో సమావేశం. కేంద్ర బడ్జెట్పై ఏపీ, తెలంగాణ ఆశలు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్. మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెంచాలని కోరుతున్న తెలుగు రాష్ట్రాలు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. బీఏసీ సమావేశంలో పని దినాలు ఖరారు. నేటి నుంచి హాట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2 కీలక బిల్లులను సభలో పెట్టనున్న కూటమి. వైసీపీ ఎత్తులను తిప్పికొట్టేందుకు అధికార కూటమి సిద్ధం. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరీలతో భేటీ. పెండింగ్ నిధులు విడుదల చేయాలని వినతి. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నా తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిస్తామన్న చంద్రబాబు. కూటమి సమావేశంలో ఇసుక, శాంతి భద్రతలపై ప్రధాన చర్చ. జీవోకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలు, వాటి ఆధారంగానే 317 జీవో పరిష్కారం చేయాలని సబ్ కమిటీ నిర్ణయం. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు. 5 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్స్పెక్టర్ వెంకట కిషోర్. జిల్లాలో గోదావరి ఉగ్రరూపం. శబరి బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం దగ్గర గోదావరికి పెరుగుతున్న నీటి ఉధృతి. 2వ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్న అధికారులు. సూరత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. రోడ్లపై భారీగా నిలిచిపోయిన వర్షపు నీరు. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ఇళ్లలోకి చేరుతున్న వాన నీరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. కవితపై సీబీఐ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 26న కవితను వర్చువల్గా హాజరుపరచాలని సీబీఐకి ఆదేశం. ఛార్జిషీట్ కాపీలను నిందితుల న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు ఆదేశం. ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం. ముంబై డాక్యార్డ్లో తీవ్రంగా దెబ్బతిన్న యుద్ధ నౌక. ఓ జూనియర్ నావికుడు గల్లంతు. నీట్పై విచారణను నేటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. 3 సభ్యుల ప్యానెల్ ఏర్పాటుకు ఆదేశం. గ్రేస్ మార్కులపై నివేదిక కోరిన సుప్రీం. నేడు మధ్యాహ్నం 12 గంటలలోపు రిపోర్ట్ ఇస్తామన్న ప్యానెల్. అబుదాబి నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం. మస్కట్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని ప్రకటన. అవినీతి కేసులో స్పెయిన్ ప్రధానికి సమన్లు. ప్రధాని పెడ్రో శాంచెజ్ సతీమణిపై ఆరోపణలు. న్యాయమూర్తి ముందు సాక్ష్యం ఇవ్వనున్న పెడ్రో శాంచెజ్.